ఈరోజు జరిగిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనానికి ప్రబంధకారిణి సభ్యులు, పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ప్రస్తుత మాతాజీలు, ఆచార్యులు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. మనకు 1973వ సంవత్సరంలో ఎల్లప్పాచార్య మన కల్వకుర్తిలో ప్రారంభం చేసిన సరస్వతి శిశు మందిరాలు ఈరోజు పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పాఠశాలలు నెలకొన్నాయి. ఆ పాఠశాలల నుంచి తరలి వచ్చిన చాలామంది మీరు కలుస్తూ ఉన్నారు. ఇదేవిధంగా పూర్వ విద్యార్థులందరూ కూడా మళ్ళీ సరస్వతి శిశు మందిరాలకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం అందరూ కూడా కృషి చేయాలి. మీ పాఠశాలల్లో చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మనకు అమ్మా నాన్న ఈ శరీరాన్ని ఇస్తే నిజమైన జీవితాన్ని ఇచ్చింది మనకు సరస్వతి శిశు మందిర్. ఆ శిశు మందిర్ రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా శిశు మందిర్ పూర్వ విద్యార్థులు అందరూ మళ్ళీ శిశు మందిర్ పూర్వ విద్యా వైభవం తీసుకురావడం కోసం పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శిశు మందిర్ ఈరోజు జరిగిన పూర్వ విద్యార్థుల ఆచార్యుల సమ్మేళనానికి జిల్లా నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో పిలుపునివ్వడం వల్ల, అంటే సదాచారం చదువుకున్న సైనికులారా కదలిరండి అని ఒక్క మాటకి వందలాదిగా వేలాదిగా తరలి ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పూర్వ విద్యార్థుల మరియు పూర్వ ఆచార్యుల సమ్మేళనాన్ని దిగ్విజయం చేసినటువంటి పూర్వ విద్యార్థులకు, ఆచార్యులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. పూర్వ విద్యార్థులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి, ఈ పాలమూరు వేదిక నుంచి పూర్వ విద్యార్థులకు ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఖచ్చితంగా మీ ఊర్లలోకి వెళ్ళిన తర్వాత పాఠశాలలో జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొనాలనే సూచన పూర్వ విద్యార్థి పరిషత్ చేస్తూ ఉంది. వందే మాతరం, భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం అండి. శిశు మందిర్ అనేది ఒక విలువలకు కేంద్రం. ఆ విలువలకు కేంద్రం కాబట్టి ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి క్రోడీకరించగలిగింది. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, మానవతా, దేశం మీద భక్తి, ఇవన్నీ ఉండాలనేది అక్కడ నేర్చుకున్నది. అది ఈరోజు కూడా మమ్మల్ని ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చాయంటే ఆ విలువలే. ఆ విలువలు ఇచ్చిన ఆచార్యులకు, తర్వాత ఆ విలువలు ఇచ్చిన విద్యాపీఠానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము కల్వకుర్తిలో ఫస్ట్ సరస్వతి శిశు మందిర్లో 75 నుంచి 79 వరకు చదువుకున్నాము. అప్పుడు ఎల్లప్పాచార్జీ ద్వారా అది స్టార్ట్ చేయబడింది. చాలా చిన్న స్కూలు, కానీ ఎల్లప్పాచార్జీ వేసిన బీజాలు ఇప్పటికి కూడా మాకు ఏ దాంట్లో ఉన్నా, ఇప్పుడు నా ప్రొఫెషన్లో నా వయసుగా అయితే నాకు ప్రతి మూమెంట్ లో కూడా ఆ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. సరస్వతి శిశు మందిర్లో చదవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా సరస్వతి విద్యా మందిర్లో కూడా నేను హైదరాబాద్ లో 6th నుంచి 10th వరకు చదువుకున్నా. నేను యాక్చువల్ గా సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్ లో ఉన్నాను, ఫార్మర్స్ కి సర్వీస్ ఓరియంటెడ్ సెక్టారు. ఈ స్కూల్లో చదవడం వల్ల నేను వాళ్ళకి చాలా వరకు నాకు చేతనైనంత వరకు కూడా చేయడానికి అవకాశం కల్పింది. ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రావడం వల్ల పెద్దలు చెప్పిన విషయాల్ని గమనించుకొని మా స్కూల్స్ ఎక్కడ అయితే మా కల్వకుర్తిలో ఉన్న స్కూల్కి ఏ విధంగానన్నా వాళ్ళకి ఆర్థికంగా కానీ సహాయం చేయడానికి నేను ముందు ఏదన్నా ఉంటే ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. వై రవికుమార్. నేను 94-95 బ్యాచ్లో నారాయణపేట శిశు మందిర్లో 10th కంప్లీట్ చేశాను. అదేవిధంగా తెలుగు మీడియం శిశు మందిర్ ఉన్నప్పుడు శిశు మందిర్ పూర్వ ఆచార్యగా పనిచేశాను. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా ప్రస్తుత ఆచార్య కూడా పనిచేస్తున్నాను. నా పేరు వేణుధర్, నారాయణపేట 2002 బ్యాచ్. మేము అందరం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. నా పేరు రవీందర్ నాయక్, 2002 బ్యాచ్. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అది ఒక ఉత్సాహం, అది ఎక్కడ లేని ఆనందము. ఆ చైల్డ్హుడ్ని మళ్ళొకసారి రీఫ్రెష్ చేసుకోవడం అని పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఆచార్యుల వాళ్ళని, మాతాజీ వాళ్ళని కలుస్తుంటే అది ఒక ఆనందము. బూస్ బాంబ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇది చాలా మంచిది. అందరము ఒకసారి మళ్ళీ అందరినీ కలుసుకోవడము, మా సీనియర్లను, జూనియర్లను అందరినీ కలుసుకుంటుంటే అదొక ఆనందంగా ఉంది. ఈ నారాయణపేటలో జరిగే ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పేరు మనోజ్ కుమార్ అండి. మాది 2006 బ్యాచ్ నారాయణపేట. మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ సందీప్ వాసుదేవ్ నరహరి మేమందరం నారాయణపేట నుంచి వచ్చాము. కానీ నారాయణపేటలో పెడితే ఇంకా పెద్ద ఎత్తున మా వాళ్ళు ఇంకా కలిసే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది మిస్ అయ్యారు. రావాలనే కోరిక చాలా మందిలో ఉంది. బట్ ఫ్యామిలీ బిజీ కారణం వల్ల చాలా మంది రాలేకపోయారు. వాళ్ళ తరపున నుంచి కూడా అందరికీ మాతాజీ వాళ్ళకైనా ఆచార్య వాళ్ళకైనా నమస్కారం. సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తున్న పూర్వ మాతాజీలు, పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్లాస్టిక్ మన పర్యావరణానికి ఎంత హానికరమో మనందరం చూస్తూ ఉన్నాము. ఈ రోజు మా విద్యార్థులు ఇక్కడ ఒక చిన్న స్టాల్ ని మేము ఏర్పాటు చేశాము. ఎందుకు అంటే పర్యావరణం అంటే ఏదో పోస్టర్ ప్రిపరేషన్ కోసం ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయడం కాదు. వాళ్ళు లైవ్ గా ఇందులో ఇన్వాల్వ్ అయితే ఏ ప్రోడక్ట్ మనకు దేని వల్ల ఏం లాభం, ఎందుకు వీటిని ఉపయోగించాలి, వాళ్ళు స్వయంగా చేసినటువంటి ఆవు పిడకలు, ఇక్కడ 21 పదార్థాలతో చేసినటువంటి సున్నిపిండి, తర్వాత కాటన్ బట్ట సంచులను వాడాలి అన్న ఉద్దేశంతో ఈ చిన్నారులను మేము ఇక్కడ ఈ ప్రదర్శనలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజు మన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మొట్టమొదటి సమస్య మనం ప్లాస్టిక్ రహిత దేశంగా మనం అందరము ఒక నిర్ణయానికి వచ్చి ఒక సంకల్పం తీసుకొని ప్లాస్టిక్ ని వాడకూడదనే ఒక మెసేజ్ ను ఈ వేదిక ద్వారా మేము ఇవ్వాలనుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి విద్యాపీఠం RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శిశు మందిర్ ఆత్మీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్లాస్టిక్ వాడొద్దని జూట్ బ్యాగ్స్ మేము ఇక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ మనము వీలైనంత వరకు తక్కువ యూజ్ చేయాలి. ప్లాస్టిక్ వల్ల మన సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. సో ప్లాస్టిక్ ఫైనల్ గా మన భూమిలోకి వెళ్తే మళ్ళీ మన భూమి కాలుష్యంగా మారుతుంది. ఆ ప్లాస్టిక్ ఎప్పటికీ కూడా మన భూమిలో డిగ్రేడబుల్ అవ్వదు. సో కాబట్టి ప్లాస్టిక్ వాడొద్దన్న ఉద్దేశంతో ఇలా మనకి జూట్ బ్యాగ్స్ అనేది తయారు చేయడం జరిగింది. అన్ని మంచి ప్లాస్టిక్ అంటే జూట్ ఇంకా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది. ప్లస్ ఎకో ఎన్విరాన్మెంట్, మనకి ఎన్విరాన్మెంట్ ఎక్కడ కూడా పొల్యూట్ కాకుండా జూట్ బ్యాగ్స్ మనకి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. కాబట్టి అందరినీ సే no plastic to the environment and don't use plastic, use the jute bags and save the environment. Thank you. Bharat Mata ki Jai. Bharat Mata ki Jai. Thank you. सचिन मंगल की नारायणपेट पूर्व विद्यार्थी 95 బ్యాచ్ అది ప్రబంధకాని సభ్యుని కూడా ఉన్నారు పాఠశాల. నీ పేరు చెప్పు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాది కోసి మండలం బండమీదపల్లె గ్రామము. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. ఇప్పుడు ఇందిరామ ఇండ్ల కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాను నేను. మా ఊరు శిశు మందిర్ గురించి చెప్పండి. ఎన్నో బ్యాచ్? నాది 95, 96 లాస్ట్ ఇయర్ నారాయణపేట. జగన్నాథ్ రెడ్డి, నారాయణపేట శ్రీ సరస్వతి శిశు మందిర్లో పూర్వ విద్యార్థిగా ఇప్పుడు 94, 95 బ్యాచ్. ఇప్పుడు ప్రస్తుతం మొక్కల్ ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాను. మక్తల్లో రాఘవేంద్ర హాస్పిటల్, పూర్వ విద్యార్థి నారాయణపేట శిశు మందిర్. హలో, నేను డాక్టర్ కృష్ణారెడ్డి, నారాయణపేట శిశు మందిర్ పూర్వ శిశు మందిర్ ఆచార్యగా పనిచేశాను. ప్రజెంట్ ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరియు ఆచార్యుల సమ్మేళనానికి రావడం జరిగింది. చాలా ఆనందకరంగా ఉంది. అందరినీ మేము అప్పట్లో పనిచేసినటువంటి వాళ్ళని, విద్యార్థుల్ని, ఆచార్యులను కానీ మరియు విద్యార్థులను చూడడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ముందు ఇంకా విజయవంతంగా ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శివ మాట్లాడు. శివ, మక్తల్ మరియు నారాయణపేట్ శిశు మందిర్లో పూర్వ విద్యార్థిని అయితే నేను ప్రజెంట్గా వనపర్తి జిల్లాలో శ్రీరంగపూర్ అనే విలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఒక 20-25 ఇయర్స్ తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కార్యక్రమంలో నా యొక్క క్లాస్మేట్స్ని, మా యొక్క గురువులను, ఈ యొక్క శిశు మందిర్ సంబంధించినటువంటి ఆచార్యులను, మాతాజీలను అందరినీ కూడా కలుసుకోవడం చాలా
సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా అనేకం జరిపి మా యొక్క అందరినీ కూడా సమైక్యంగా చేకూరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మల్లేశ్వర్ కుమార్. నేను నారాయణపేట శిశు మందిర్ పూర్వ విద్యార్థిని. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చేసి నా తోటి మిత్రులను, మా ఆచార్యులను, మాతాజీలను అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ విభాగ్, పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా విభాగం నుంచి జిల్లాలోని అందరూ శిశు మందిర్ విద్యార్థులను కలవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయము. ఎంతో మంది కలుస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా మంది మా తమ్ముళ్ళు, వాళ్ళ సహచర విద్యార్థులు, మా సీనియర్స్ వాళ్ళ విద్యార్థులను చూస్తుంటే, మా ఆచార్యులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాది 94 బ్యాచ్ నారాయణపేట. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు ఉన్నత పాఠశాల 99 10th బ్యాచ్. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ అందరూ ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. మా బ్యాచ్ వచ్చేసి 98, 99 బ్యాచ్. ఈ పాలమూరు విభాగంలో ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశం కావడం అనేది గొప్ప విషయం అండి. దీన్ని ఆర్గనైజేషన్ చేసిన పెద్దలకి, స్నేహితులకి, జూనియర్స్ కి, సీనియర్స్ కి నా అభినందనలు. ఇంతకు ముందు మేము 25 years బ్యాచ్ కలిసినప్పుడు 25 years కి మా బ్యాచ్ కలిసినప్పుడు చాలా ఆనందమైంది. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇంతమంది నా శిశు మందిర స్నేహితుల వీళ్ళంతా ఈ స్ట్రెంత్ చూసి నాకు ఇంకా గర్వంగా అనిపిస్తుంది. నిజానికి విలువలు, మూలాలు ఇప్పటికీ ఆచార్యులను చూస్తే పాదాభివందనం చేయాలి అనేంత సంస్కారము నాకు తెలిసి శిశు మందిర్ నుంచే వచ్చింది అనేది నాకు చెప్పుకోవడానికి గర్వకారణము. ఇది నా పిల్లలకు కూడా నేను నేర్పించానని చెప్పడానికి కూడా నేను గర్విస్తున్నాను. హలో, నమస్తే అండి. ఈ రోజు శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమావేశం పాలమూరు విభాగ్ స్థాయిలో పాలమూరులో జరుగుతుంది. మేము వనపర్తి కేడిఆర్ నగర్ పాఠశాల 2000-2001 బ్యాచ్. ఒక 25 సంవత్సరాల తర్వాత మేమందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. మా పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులను కలిసి ఈ వేడుక చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మన శిశు మందిర్ పాఠశాలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. దీని నుంచి వచ్చిన విలువలు, ప్రత్యేకత చాలా గొప్పవైనవి. ఇలా అందరం కలుసుకొని దీన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు పిఎన్ నరసింహులు. ఇక్కడ నేను ప్రబంధ్గా నేను కార్యనిర్వహణ చేస్తున్నాను. ఇక్కడ ఈ మహాసమ్మేళనానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మా స్నేహితులని, మా పూర్వ ఆచార్యులని, మాతాజీలను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం నుంచి శిశు మందిర్ పాఠశాల నుంచి రావడం జరిగింది. అక్కడ నేను ఆచరణగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విధుల్లో పాల్గొన్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. పేరు చెప్పాలా? నా పేరు ఉమాదేవి. నేను కల్వకుర్తి పాఠశాల నుండి వచ్చాను. ప్రబంధక వచ్చాను పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనానికి. నేను పూర్వ విద్యార్థిని, ప్రస్తుత ఆచార్యుని, కార్యాలయ ప్రముఖ చేస్తున్నాను. ఈ పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా బ్యాచ్ ఇంకా రాలేదు, వస్తున్నారని ఆశిస్తున్నాను. కానీ ఇంకా కనిపించట్లే. మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తారని చూస్తున్నాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా వస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. नमस्ते सभी को नमस्कार। मेरा नाम पद्मा है। मैं मक्तल से आई हूँ। मैं 2007 में 6 में वहाँ पर मक्तल के शिशु मंदिर में पढ़ाती थी। शिशु मंदिर में आने के बाद ही मुझे शिक्षा का विकास बहुत अच्छी तरह से हुआ और आगे चलकर मैं अभी प्रभुत्व सरकारी पाठशाला में पढ़ाती हूँ। मुझे बहुत खुशी हुई है यहाँ पर आने से कि इतने लोगों, आचार्य और शिक्षक, छात्रों का मुझे यहाँ सहभाग दिखाई देगा। उनके साथ मैं आज रहूंगी। शाम तक यहाँ पर जो शिक्षाएं मुझे दी गई, जो मैं पढ़ी हूँ, वहाँ का सभी का यहाँ सम्मेलन होगा। इस शिक्षा से, सरस्वती विद्यापीठम से मैंने बहुत कुछ सीखा है। वहाँ की जो वैल्यूज है, वहाँ की जो मॉरल वैल्यूज है, नीति है, जो विकास हमारे समाज के सभी छात्रों से आगे बढ़ने के लिए इन सभी वैल्यूज का बहुत महत्वपूर्ण है। छात्रों में शिक्षा ही नहीं, लिखना या पढ़ना उसी का काम शिक्षा नहीं है। उन्हें समाज में एक स्वरूप से एक नागरिक बनाना है। आगे चलकर वह अपने समाज या भारत देश का नाम रोशन करे। बहुत सारे ऐसे विद्यापीठ हैं जहां से हम
मैं हैदराबाद के विद्यापीठ में भी गई थी, मैंने वहाँ पे वर्गा भी किया है। उसी के बाद मुझे इतनी प्रेरणा मिली कि मैं आगे शिक्षक की भूमिका अच्छी तरह से निभा रही हूँ और मुझे बहुत खुशी हुई कि यहाँ की इस मंच से मैं सभी छात्रों को और आगे चल के हुए सभी शिक्षकों को ये प्रेरणा देना चाहूंगी कि हमें सरस्वती विद्यापीठ का नाम रोशन करना है। जब तक सूरज चांद रहेगा सरस्वती विद्यापीठ का नाम रहेगा और इस शिक्षा के द्वारा हम कई बच्चों में उनकी प्रेरणा मन और मस्तिष्क विकास के लिए आगे बढ़ा सकते हैं। कि शिक्षा का उद्देश्य सच में बालक जब अपने घर से आता है तो थोड़ी बातों से लेकर वो पाठशाला आता है, लेकिन पाठशाला जब आने के बाद वहां पर उसका जो परिवर्तन होना चाहिए वही है असली शिक्षा। कि शिक्षा उसके मन को विचार को अच्छी तरह से आगे बढ़ाए और समाज में एक नागरिक सकुशल नागरिक बनने के लिए आगे बढ़े। उसका विकास संपूर्ण विकास इस शिक्षा के ऊपर ही निर्भर है। जैसे कि हम समाज में देखते हैं कि बहुत सारे संघर्ष हैं, बहुत सारे सोशल माध्यम ऐसे हैं जो बच्चों को उनकी शिक्षा से दूर कर रहे हैं, जैसे कि इंस्टाग्राम है, अलग अलग जो माध्यम है। लेकिन इन माध्यमों से जब बालक शिक्षा पाठशाला में आता है, पाठशाला में आने के बाद यहाँ की शिक्षा उस बालक को इतना मजबूत बनाए कि आगे चलकर वह किसी भी कदम रखते हुए अपनी शिक्षा का ध्यान रखे। कि किसी भी कोई भी रंगभूमि हो, वह सांस्कृतिक हो, प्रादेशिक हो, कोई भी मिलिट्री हो, किसी भी रंग में हो, वह आगे जाते समय अपनी शिक्षा को ध्यान रखते हुए आगे जाकर अपने देश का नाम या शिक्षा का नाम या ऐसी संस्थाओं का नाम आगे बढ़ाए। धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు శాంతాబాయ్. మక్తల్ పాఠశాలలో సహాచారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అప్పన్నపల్లి బృందావన్ గార్డెన్లో పూర్వ విద్యార్థుల పూర్వ ఆచార్యుల ప్రబంధకారిణి మహాసమ్మేళనం నిర్వహించబడుతుంది. ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, పూర్వ ప్రబంధకారిణి సభ్యులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రతి ప్లేస్లలో ఎప్పుడైతే శిశు మందిర్ ప్రారంభించబడిందో అక్కడి నుంచి 2019 బ్యాచ్ వరకు గల పూర్వ విద్యార్థులు, పూర్వ ప్రబంధకారిణి, పూర్వ ఆచార్యులని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి వారు చేసిన చిన్నప్పటి మధురానుభూతులను, వారి యొక్క జ్ఞాపకాలను వారి యొక్క గురువులతో పంచుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి మొహంలో కూడా చాలా అంటే చాలా చిరునవ్వు కనబడుతుంది. వాళ్ళు మిస్ అయిందంతా ఈ రోజు మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు, అంటే మళ్ళీ అన్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ స్నేహితులతో కలిసి. ఎక్కడ చూసినా కూడా అందరి మొహాల్లో చిరునవ్వే కనబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమానికి మాతాజీలుగా మేము ఇక్కడ ఈ పనులు వివిధ విభాగాలలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం గారికి మేమందరం కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఇప్పుడు పూర్వ విద్యార్థి సమ్మేళనము, పూర్వాచారులని సమ్మేళనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కలుసుకోలేని వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ కలుసుకుంటున్నారు. ఆచార్యులు విద్యార్థులను కలుసుకోవడము, విద్యార్థులు ఆచార్యులను కలుసుకోవడము, వాళ్ళతో పనిచేసిన మాతాజీలు పూర్వ ఆచార్యులని కలుసుకోవడము, అందరూ కూడా ప్రబంధకారిణి వాళ్ళని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము 2000 సంవత్సరంలో వర్గ చేసినాము. అయితే ఆ వర్గ మాతాజీ మమ్మల్ని చూసి ఈరోజు మీ ముగ్గురం కూడా అసలు ఏడ్చుకున్నాము, ఒకరినొకరిని చూసుకొని. అన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నాము. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. నా పేరు రాధిక. నేను మక్తల్ పూర్వ పాఠశాల విద్యార్థిని. నేను 1992-93 వరకు మక్తల్ శిశు మందిర్ పాఠశాలలో చదివాను. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంకి వచ్చినందుకు ఇక్కడ చాలా కలిసిన ఆచార్యులను, విద్యార్థులను కలిసి చాలా సంతోషంగా ఉంది. శిశు మందిరాల ప్రాముఖ్యత తెలవాలంటే ఇటువంటి సమావేశాలు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో అందరు విద్యను అందిస్తున్నారు, కానీ పిల్లలు ఒత్తిడితో ఉన్నారు. మేము విద్యను అభ్యసించినప్పుడు చాలా విలువలతో కూడిన విద్య అందింది. ఇప్పుడు విలువలు చెప్పడానికి సమయం లేదు, ఎంతసేపు పోటీలు, ర్యాంకులు, మార్కులు ఇదే ఉంది. కాబట్టి ఇటువంటి శిశు మందిరాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దాంట్లో మా పూర్వ విద్యార్థులను కలిసి కూడా ఏమైనా చేయాలనుకుంటే ఇటువంటి సమావేశాల ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. 94-95 బ్యాచ్ మాది.
మక్తల్ పాఠశాల నుంచి వచ్చాము. ప్రజెంట్ మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. కానీ ఎక్కడికి పోయినా శిశు మందిర్ విద్యార్థులను చెప్పడానికి మాకు గర్వంగా ఉంది. ఈ పాఠశాలకు మా తరఫు నుంచి మేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పోలేపల్లి రవికుమార్. సరస్వతి విద్యాపీఠానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు జరుపుతున్నాము. ఎందుకంటే ఈ పూర్వ విద్యార్థి మరియు పూర్వ ఆచార్యుల సమ్మేళనం అనేటువంటి నిర్వహించడం ద్వారా మేము మా చిన్ననాటి స్నేహితులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మేము ఇప్పుడు నెమరు వేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ సరస్వతి విద్యాపీఠంకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. 85 నుంచి 95 వరకు మాది బ్యాచ్. 85లో మేము పూర్వ శిశు నుంచి 7వ తరగతి వరకు ఈ సరస్వతి శిశు మందిర్ మక్తల్లో చదవడం జరిగింది. ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. నేను బండమీదపల్లి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అక్కడ స్కూల్లో. మరి జరగాలి, వచ్చి మేము అందరం కండక్ట్ కావాలని మరి కోరుకుంటున్నాం. 2003-4 సంవత్సరంలో మేము చేసినటువంటి అల్లరి కానీ మేము చూసుకున్నటువంటి అన్ని గుర్తులు మళ్ళీ నెమరేసుకుంటున్నాము. ఇటువంటి అవకాశం మంచిగా గ్యాదర్ చేసేటందుకు అవకాశం ఇచ్చినటువంటి మొత్తం విద్యాపీఠానికి ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు. నా పేరు సాడా నా పేరు ఏ శివరామకృష్ణ. మాది కోటకొండ గ్రామం. కోటకొండ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యా మందిర్లో మేము చిన్నప్పుడు చదువుకున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా తోటి విద్యార్థులు. ముఖ్యంగా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే మాకు క్రమశిక్షణ నేర్పించడంలో ఎంతో తోడ్పడింది. దీంట్లో చదవడము మాకు గొప్పగా మేము ఫీల్ అవుతున్నాము. దాంట్లో చదివి ఇప్పుడు గొప్ప గొప్ప పదవుల్లో ఉండి జాబులు చేసుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రాం వల్ల మేము కలవడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్న మాది 1994 to 95 బ్యాచ్. మేము శిశు మందిర్ మక్తల్ నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మేము పాత జ్ఞాపకాలను నిమరేసుకుంటున్నాము. చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి ఇది ఇలాంటి ఛాయిస్ ఉంటే వచ్చే సంవత్సరం కూడా మాకు ఇలాంటి ఛాయిస్ ఆపర్చునిటీ ఇస్తారని మేము అనుకుంటున్నాం. మాది వనపర్తి శిశు మందిర్ కేడిఆర్ నగర్ 2003 and 4 బ్యాచ్. అందరు ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరం కలిసి రావడం జరిగింది. సంతోషంగా ఉంది ఇక్కడికి ఇది ఆర్గనైజ్ చేసినందుకు విద్యాపీఠానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని అందరినీ కలిసి మా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ కలవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకేమైనా చెప్పాలి సార్? ముఖ్యంగా ఆచార్యులను మాతాజీలను కూడా కల్పించినందుకు చాలా సంతోషం. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నా పేరు కృష్ణకుమార్ గౌడ్. నేను వనపర్తి సరస్వతి శిశు మందిరం 1998-99 బ్యాచ్. ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చూడనటువంటి మిత్రులని ఇప్పుడు చూస్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ వాళ్ళు పెట్టుకునే కార్యక్రమాలు ఉన్నప్పటికీ స్కూల్ మొత్తము తర్వాత విద్యాపీఠం ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మొగతిమ్మకోల భరత్ కుమార్. అడ్వకేట్గా నారాయణపేటలో ప్రాక్టీస్ చేస్తున్నా. నేను 2000 సంవత్సరంలో మక్తల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 7th క్లాస్ పూర్తి చేసుకున్నా. దాని తర్వాత పై చదువులకై ఉట్కూర్ నారాయణపేటకి వెళ్ళడం జరిగింది. నేను ప్రస్తుతము ఉట్కూర్ శిశు మందిర్ పాఠశాలలో ప్రబంధకారి సభ్యునిగా కూడా ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు శిశు మందిరాలు పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యుల కలయికను మహాసమ్మేళనాన్ని చాలా నిర్వహించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చి దీన్ని ఇలానే ముందుకు తీసుకొని వెళ్ళి దేశ భవిష్యత్తులో శిశు మందిరు విద్యార్థుల పాత్ర ఎంతగానో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు శిశు మందిరాల కోసం తన మన ధనగా పాటుపడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. నా పేరు శివకుమార్. నారాయణపేట డిస్ట్రిక్ట్ మక్తల్ పూర్వ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా సంవత్సరానికి ఒకసారి పెడితే కూడా బాగుంటుంది ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం వల్ల దీనివల్ల ఇక్కడ ఉన్న పూర్వ స్నేహితులు మొత్తం కలిసి మా ఆనందాలు క్లాస్ జరిగిన మూమెంట్స్ పంచుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి
ఇటువంటి ప్రోగ్రామ్ పిలిచినందుకు దీనికి మేము బాధ్యులకు చాలా సంతోషపడుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు శివనీల. నేను ఫస్ట్ నుంచి 10th వరకు చదివినాను ఇదే స్కూల్లో. ఈ స్కూల్లో ఉన్న పిల్లల చదువులు కానీ అన్ని కానీ మన సంస్కారం కానీ అన్ని మంచిగా నేర్పుతారు పిల్లలకి. పిల్లలకు ఉన్న కావాల్సిన స్టడీ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇతర విషయాలు, పెద్దలను ఎలా గౌరవించడం, అందరితో ఎలా ఉండడం, కలిసిపోవడం అలాంటివన్నీ బాగా నేర్పిస్తారు. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేందుకు ఆచార్యుల వారికి, మా మాతాజీ వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లేకపోయినా 2 years కోసారైనా అందరినీ ఇలా కలిసి చేసేసి ఇంకా ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. నా పేరు రమాదేవి అండి. మేము ఇక్కడ పూర్వ విద్యార్థులం. ఆల్మోస్ట్ చాలా మంది అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చదివిన విద్యార్థులము అండ్ టీచింగ్ కూడా చేసినాము. అది చాలా హ్యాపీనెస్, ఇంకా చాలా గర్వకారణం కూడా నాకు. అది ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్లో నేను టీచింగ్ చెప్పడం అంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. నా పేరు బొడ్డు అశోక్ రెడ్డి. 1982లో ఇక్కడ నేను విద్యాపీఠంలో పనిచేశాను. వనపర్తి పాఠశాలలో, అచ్చంపేట పాఠశాలలో, కొత్తకోట పాఠశాలలో, హైదరాబాద్ ప్రాంతంలో సాన్మానిక విభాగంలో, మహబూబ్ నగర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ తర్వాత తదనంతరం నేను గవర్నమెంట్గా టీచర్గా వెళ్ళి 2020లో రిటైర్డ్ అయిన తర్వాత ప్రస్తుతము మహబూబ్ నగర్ వీరండపేట పాఠశాల ఒక సహా సంయోజకగా ఉన్నత పాఠశాలకు చేస్తున్నాను. ఈ కార్యక్రమం, ఈ యొక్క సమ్మేళనం జరగడం అనేటటువంటిది ఎంతో నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా వయస్సు 66 సంవత్సరాలైనా కూడా నేను ఇంకా ఈ యొక్క కార్యక్రమాల్ని, ఈ యొక్క పూర్వ విద్యార్థుల్ని, ఈ యొక్క పూర్వ ఆచార్యుల్ని, పూర్వ ప్రబంధకాలను చూస్తే ఆహ్లాదం, నేను ఒక చిన్న పిల్లవాడిలాగా నేను పరిగెడుతూ పనిచేస్తున్నాను. ఇదంతా కూడా ఒక ప్రేరణ గురించి చేసినాం కనుక విద్యాపీఠం మహనీయులు నా ఎస్ఎల్ఆచార్య యొక్క ఆతృతతోన నాకు ఈ యొక్క ఇంత పట్టుత్వం వచ్చింది కనుక పిల్లవాళ్ళకు రాబోయేటటువంటి వాళ్ళకు కూడా ఈ సదాచారం పైన బాగా పట్టు కల్పించి అంతమవుతున్నటువంటి ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క పాడవుతున్నటువంటి దాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి ఇంకా పాఠశాలలు తెలుగు మీడియం నుంచి ఆంగ్ల మీడియానికి వచ్చాయి కనుక అందరం కూడా సమాజంలో మన యొక్క విలువల్ని, మన యొక్క పాఠశాల విలువల్ని డెవలప్ చేయడానికి అందరం కూడా తన వంతుగా కృషి చేయాలని చెప్పేసి పూర్వ విద్యార్థుల్ని, మీరు చదువుపోయినటువంటి పాఠశాలల్ని బలోపేతం చేయడానికి మీరంతా కూడా తన ధన మాన ఈ యొక్క దీనిలో సహాయం చేస్తూ మీరు చదివినటువంటి సొంత తల్లిని, సొంత ఇంటిని మరవకుండా గుర్తుపెట్టుకుని వచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఇలానే కొనసాగిస్తూ పాఠశాలను బలోపేతం చేయాల్సిందిగా నేను అందరూ పూర్వ విద్యార్థుల్ని కోరుతున్నాను. కొత్తకోట సరస్వతి శిశు మందిర్, వనపర్తి సరస్వతి శిశు మందిర్, ఆత్మకూరు శిశు మందిర్ ప్రధానాచార్యగా నా సేవలు కొనసాగించి 1985 నుండి దాదాపు 10 సంవత్సరాల సరస్వతి విద్యాపీఠంలో సేవలు అందించింది. ఈనాడు సరస్వతి శిశు మందిర్లో చదివినటువంటి విద్యార్థులు అత్యున్నతమైన స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కరప్షన్ చేయకూడదు అనేటువంటి విషయం సంస్కారమే నేర్పినాం. విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నప్పటికైనా తన సొంత ఊరికి వచ్చినప్పుడు తన గురువుకు సంస్కారం చేసినప్పుడే ఆ విద్యార్థికి సంస్కారం ఉందనేటువంటి విషయాన్ని చెప్పినాం మేము. ఇలా ఈనాడు సరస్వతి శిశు మందిర్లో మేము పనిచేయడం, ఒక బాలబాలను తయారు చేసి సమాజం పట్ల పంపించినాం. వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేసినాం. ఆనాడు ఎస్ఎల్ఎన్ ఆచార్య గారు మాకు ప్రాంత కార్యదర్శి, ఆ తర్వాత విద్వాన్ రెడ్డి గారు ప్రాంత కార్యదర్శి. వారి సూచనలు, వారి సలహాలు, వారి సహకారాన్ని తీసుకొని సరస్వతి శిశు మందిరాలు ఒక్క వెలుగు వెలిగించినాం. ఆనాడు నేను సరస్వతి శిశు మందిరాల్లో ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నేను పనిచేసిన దగ్గరనే ఒక ప్రథమ శ్రేణిలో వచ్చేటువంటి పాఠశాలలు. అంతేకాకుండా ఆ రోజు సంస్థలో పనిచేసిన ఆచార్యులు కూడా ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యవస్థ. మేము ఆనాడే చెప్పినాం ప్రాంత కార్యదర్శికి, అయ్యా మన దగ్గర ఇంగ్లీష్ మీడియాలు పెడితే బాగుంటది అంటే వాళ్ళు ఒప్పుకోలే. ఈ రోజు ఆ ఇంగ్లీష్ మీడియాలు ప్రారంభం చేస్తున్నారు. ఆనాటి మా సూచన ఈ రోజు ప్రారంభమైనందుకు సంతోషపడుతున్నాం. ఆనాడు ఇంకొక మాట చెప్పినాం, శిశు మందిర ఆచార్యులకు గణవేష వేయాలి సార్, పంచకట్టడం వల్ల మనకు ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి మనం అది మారిస్తే బాగుంటుందంటే ఆనాడు ఎస్ఎల్ఎన్ సార్ ఒక మాట చెప్పిండు, రన్నింగ్ కో డ్రెస్ ఉంది, హాకీ చేయడానికి ఒక డ్రెస్ ఉంది, వాకింగ్ కో డ్రెస్ ఉంది, ఇతర కులాల వాళ్ళు ఒక డ్రెస్ పెట్టుకున్నారు,
మన సాంప్రదాయం అని ఆ రోజు పంచోబెట్టాం. ఈ రోజు మనం సరస్వతి విద్యాపీఠంలో ఒక పైదామా చేస్తున్నాం అంటే మేము ఒక 20 సంవత్సరాల్లో ఆ సంస్థ నేర్పినటువంటి సంస్కారం అనుకోండి. ఆనాడు ఒక ముందు యోజన మాకు అలవాటు ఉన్నది. ఈ 2 అంశాలు నేను ఆ రోజు సరస్వతి విద్యాపీఠంలో చెప్పినని ఈ రోజు ఈ 2 కూడా ఇప్పుడు ప్రారంభం చేసింది కాబట్టి నాకు గర్వంగా ఉందని ఈ విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ స్థాయిలో మాట్లాడుతున్నామంటే ఒక సరస్వతి శిశు మందిర్ యొక్క ఆలోచనతోటి ఈనాడు మేము సంస్థలు లేనప్పటికీ కూడా వివిధ రంగాల్లో పనిచేసినప్పుడు కూడా మేము మాట్లాడుతున్నట్టే ఆ సరస్వతి మాత మాకు సరస్వతి మాత అంటే ఒక కన్నతల్లి లాంటిది. ఆమె కొరకు కంఠస్వరమైన ఎన్నిక సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా సగర్వంగా సమ్మిన్నంగా ఘంటాపథంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలా ఒంటెకు అడవంటే ఇష్టం, ఒంటకు ఎడర్లంటే ఇష్టం, పులికి అడవంటే ఇష్టం. మాకంతా సరస్వతి విద్యాపీఠం అంటే ఇష్టం. శిశు మందిర్ విద్యార్థులు అంటే మాకు ఒక ప్రాణం అని సందర్భంగా సగర్వంగా సమ్మిన్నంగా ఘంటాపథంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు, నమస్కారం. శిశు మందిర్ ప్రధానాచార్యం కొత్తకోట వనపర్తి ఆత్మకూరు. నా పేరు బాదం వెంకటేశ్వర్లు. పూర్వ విద్యార్థుల పూర్వాచార్యులకు స్వాగతం సుస్వాగతం తెలుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇది ఒక సరస్వతి విద్యాపీఠము సదాచారం నేర్పించినటువంటి పూర్వ విద్యార్థులను ఒక మంచి మార్గదర్శనంతో ప్రేరేపించాలనే ఆలోచనతోనే ఈ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. చాలా ఆనందదాయకం. ఇందులో చాలా మంది పూర్వాచార్యులు, పూర్వ విద్యార్థులు, హితైషులు, వీరాభిమానులు, విద్యాభిమానులు అందరూ రావడం, ప్రధాన వక్తలు చాలా సంతోషదాయకము. ముఖ్యంగా పూర్వాచార్యులు వచ్చి ఈ యొక్క ఆనందదాయకమైన పూర్వ విద్యార్థులను చూసి కలిసి రావడము చాలా ఆనందదాయకము. భావి భారతమైనటువంటి భారతదేశానికి చక్కటి ఒక ప్రేరణాత్మకమైనటువంటి సమావేశమని చెప్పవచ్చును. ఈ యొక్క పూర్వ విద్యార్థుల పూర్వాచార్య సమ్మేళనానికి ఉమ్మడి పాలమూరు, నారాయణపేట జిల్లా, నగర్ కర్నూలు జిల్లా, పాలమూరు జిల్లా, వనపర్తి, గద్వాల్ ఈ యొక్క 5 జిల్లాలకెళ్ళి రావడం పూర్వ విద్యార్థులు పూర్వాచార్యులు చాలా ముఖ్యమైనటువంటిది. నారాయణపేట మాది. నా పేరు వెంకటయ్య గారు, నారాయణపేట దూల్పేట పాఠశాల ప్రధానాచార్య. మక్తల్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో 1987 టు 1994 బ్యాచ్. దాదాపు 30 సంవత్సరాల తర్వాత అందరం ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము. ఇంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మా తరపున థ్యాంక్స్. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మా అందరు కల్పించినందుకు దాదాపు 35 సంవత్సరాల తర్వాత మా బ్యాచ్ కలవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి పెట్టినందుకు శిశు మందిర్ పాఠశాలకు మా ప్రబంధకారులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత అందరం వచ్చినాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలవాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మాట్లాడే